బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు మంత్రి సవిత. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 24% తగ్గించి వారిని అనగదొక్కాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని బలహీన వర్గాలకు 39,000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే 34% 24% తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదగకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం. మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం. బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి 34% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా బీసీలకు 39,007 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, కార్పొరేషన్లకు నిధులు విధులు కూడా కేటాయించామన్న